చందమామ కథ. పిశాచాల సలహా. రుక్మిణికి చంద్రయ్యకి కొత్తగా పెళ్ళయింది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు నగలు అడిగితే, రేపు పెళ్ళయ్యాక నీ మొగుడిని అడుగు కొనిపెడతాడు అనేవారు. దాంతో ఆమెకి భర్త అంటే అడగ్గానే కోరినవన్నీ కొనిచ్చేవాడనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం, కానీ అనాథ అయిన వాడిని పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంకెబిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందనే భ్రమ కలిగించింది. వాడు అచ్చంగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చని, వాటి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో కారాడుతూ వచ్చాడు. పెళ్లి కాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉంటున్న చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుబడిన కొంపలో కాపురం పెట్టాడు. ఇది ఇల్లా వల్లకాడా, ఇదేం కొంప, మనం ఊరి మధ్య నుంచి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం, ఇందులో నేను కాపురం చేయను అంది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షిగూడు కట్టడం అనుకున్నావా? మనకు ఒక నిధో నిక్షేపం దొరకని అలాగే కట్టుకుందాం అన్నాడు. నిధి నిక్షేపం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా అని రుక్మిణి మొగుణ్ణి ఎత్తి పొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు ఏదో కోలాహలం వినొస్తోంది. ఆమె భర్తను నిద్రలేపి, ఏమిటా గోల అని అడిగింది. పిశాచాల్లాగుంది, నేను వాటితో మాట్లాడొస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడటం ఏమిటి? రేపు ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఈ గోల నేను భరించలేను అంది. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. పిశాచాల స్నేహం కోసమే నేను ఈ శ్మశానం దగ్గరగా ఇల్లు తీసుకున్నాను. అవి ఇలా అల్లరి చేస్తాయి కానీ హాని చేయవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి శ్మశానం కేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలేస్తున్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది, ఇక్కడికి రావటానికి నీకెంత ధైర్యం అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం, అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాల అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెం సేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా, నిధి నిక్షేపాల మాట చెప్పాయా అని అడిగింది. ఇప్పుడైనా మా స్నేహం కాస్త గట్టిపడని అన్నాడు. తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను కలుసుకోవటానికి వెళుతూ వాటితో కాలక్షేపం చేస్తూ వచ్చి ఒకనాడు తన భార్యతో, రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను, మంచి కూరలతో చక్కగా వంట చేసుంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసుందును, కానీ బీదవాణ్ణి, ఎక్కడన్నా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరు చెప్పారంటే రోజు మీకు రాజోపచారంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచాలు ఈ మాటలకు ఆశ్చర్యం నటిస్తూ, మేము ఇలా పిశాచాలు కావటానికి కారణం ఏమిటనుకున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుపడిన ఇళ్లల్లోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలై నానా బాధలు పడుతున్నాం అన్నాయి. అయితే నాకు నిధి దొరికే ఆశ లేదన్నమాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి? స్వయం కృషితో ఎంత సాధించగలవో చూడు అంటూ పిశాచాలు అదృశ్యమయ్యాయి. చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పటానికే పుట్టినట్టుగా ఆ పిశాచాలు మళ్ళీ చంద్రయ్య కంటపడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకుని వారం రోజులకల్లా శ్మశానం పక్క ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఊరిలో మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వశక్తితో ఎంత సాధించగలడో చూసుకుంటూ సార్థకంగా బతికాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.